ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నా ఎంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. యోహాను సువార్త 8:42. యేసయ్య చేసిన సువార్త చూసారా ఎంత జెన్యూన్గా ఉందో. ఆయనంతటా ఆయన రాలేదంట, తండ్రి పంపాడు కాబట్టి వచ్చాడంట ఈ భూమి మీదకి. ఈ భూమి మీద ఆయన చేసిన పరిచర్య మరియు జీవిత విధానం కూడా తండ్రి చెప్పినట్టే చేసి ఉంటాడు. నమ్మకమైన కుమారునిగా యేసయ్య మనకు కనిపిస్తున్నారు. మాటకు ఎదురు చెప్పని కుమారునిగా యేసయ్య కనిపిస్తున్నారు. ఈరోజు యవ్వన ప్రాయంలో ఉన్న నువ్వు నీ తల్లిదండ్రుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నావు? భార్యగా ఉన్న నువ్వు, భర్తగా ఉన్న నువ్వు నీ కుటుంబం పట్ల ఎలా వ్యవహరిస్తున్నావు? దేవుడంతటి వాడే తనని తాను తగ్గించుకొని తండ్రి మాటకు లోబడ్డాడు. మనుషులమైన మనం మాత్రం ఎవరికి ఏ విషయంలో కూడా తగ్గము. యేసయ్యను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇకనైనా మారదాం, యేసయ్యను మాదిరిగా తీసుకుందాం, జీవితాలను సరిదిద్దుకుందాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.